ఝాన్సీ, ఏంటి మళ్ళీ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయావా? నాకింక వేరే పనులు వేరే ఆలోచనలు ఉండవా ఏంటి? నాకు మాత్రం నీ ఆలోచనే. నిజం చెప్పుకోవడానికి నేనేవి సంకోచించను. రండమ్మ గారు, మీ బాబాయ్ గారు మీ అందరినీ బోట్లో తీసుకెళ్ళమన్నారు. రండమ్మా, రండి. బాబాయ్, బాహుబలి 2 సినిమాలో అనుష్క ప్రభాస్ భుజాలపై నుంచి ఎక్కినట్టు నువ్వు కూడా పెన్నెలా ఎక్కించు. స్వీటీ, నోర్ముయ్. మీ పిన్ ఒప్పుకుంటే భుజాల మీదేంటి, నెత్తి మీద పెట్టుకునైనా ఎక్కిస్తాను. పెదవే మౌనం సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో మెరిసెని పద. శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో ఎదలో గానం. మీరు ముందు వంశీ, కూర్చోండి, మనం ముందుకు వెళ్ళండి, కూర్చోండి. సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో. రాణి, పొరపాటున ఈ బోటుకి చిల్లు పడితే ఏంటి పరిస్థితి? అది నోరా లేకపోతే ఇంకేమన్నానా? అరే, పిల్లలు బోట్లో ఉంటే ఇలాంటి అపశకునం మాటలు మాట్లాడతారేంటి? అయ్యో, నేనేదో క్యాజువల్ గా అడిగాను రాణి. అయినా నాకు స్విమ్మింగ్ వచ్చు కదా. మీకు ఈత వస్తే సరిపోతుందా? నీకు రాదా? ఇక్కడే పుట్టి పెరిగిందాన్ని, నాకు ఈత ఎందుకు రాదు? సార్, మీకు ఈత వచ్చా? ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నావు? ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, ఫ్రంట్ స్ట్రోక్, బటర్ఫ్లై స్ట్రోక్, అన్ని రకాల స్విమ్మింగ్స్ వచ్చు. కాకపోతే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయలేదు అంతే. బిల్డప్ కొడుతున్నారు. పిల్లలు, మీకొచ్చా? రాదు. ఓ మేడం, మరి మీకు? మేడంకి వచ్చు, నీళ్ళలో దిగగానే మునిగిపోవడం వచ్చు. ఈత రాకుండానే మొన్న గోదాట్లోకి ధైర్యంగా దిగారా మేడం? ఈత నేర్చుకోవాలి లాయర్ గారు, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా హైదరాబాద్లో వరదలు వస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కదా. పోనీ నన్ను నేర్పించమంటారా?
ఈ ప్లేస్ చాలా బాగుంది పిన్ని. పిల్లలు ఇక్కడ కొంతమందికి మూడ్ బాగాలేదు, సో మనం డాన్స్ చేసి అందరి మూడ్ని సెట్ చేద్దాం. ఏ గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా గలగల పారుతున్న గోదారిలా మయ్యాడి వానలా వాన నీటిలా దారగా వర్షించినేరుగా వాలినా విలానా పైన వెన్నీటి దారులా అయ్యో వదండి. విలానా ఝాన్సీ జాగ్రత్త ఝాన్సీ, నువ్వు పడిపోతుంటే పట్టుకోవడానికే వచ్చినట్టుంది నేను ఈ ఊరు. రాణి, రాణి రాణి ఏమైంది?